హలో గాయ్స్, నేను మీ షారోన్. ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అరకు మీద మేము మీకు చేసి చూపిస్తున్నామండి. చాలామంది అరకును చూడాలని ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకొని వస్తుంటారు, లేదా బస్సుల మీద వస్తుంటారు. మరి రిటర్న్ ఎలా వెళ్ళాలి? అరకులో 6:30తో లాస్ట్ బస్ అండి. అంటే 6:30 బస్సు 7:30 కూడా అవుతుంది. సో ఏది ఏమైనప్పటికీ 7:30తో బస్సులు అనేది అరకు నుంచి వైజాగ్కి బస్సులన్నీ అయిపోతాయి. రిటర్న్ ఎలా వెళ్ళాలి మీకు చూపిస్తున్నాం కదా. ఈ కార్లన్నీ కూడా ఒకసారి బాగా చూడండి. అయితే ఈ కార్లు ఎక్కడ ఉంటాయంటే ఆర్టీసీ కాంప్లెక్స్ వేలోని ఈ కార్లన్నీ ఉంటాయి. నేను ఇప్పుడు మీకు చూపిస్తున్న కారు మేము వీడియో చేద్దామని ఈ కార్ తీసుకొని అరకు నుంచి వైజాగ్ ఎలా వెళ్ళవచ్చు అనే దాని మీద ఈ వీడియో ఉంటుందని. నైట్ జర్నీ అనమాట ఇది. ఎందుకంటే మార్నింగ్ ట్రైన్లో వచ్చిన వాళ్ళు లాస్ట్ బస్ అయిపోయిన తర్వాత ఎలా వైజాగ్ వెళ్ళాలని చాలా సఫర్ అవుతుంటారు. సో అలాంటి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు కూడా ఈ వీడియో. అయితే ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర కార్లన్నీ కూడా ఉంటాయండి. వైజాగ్ నుంచి అరకు వచ్చే టూరిస్టులు ఉంటారండి. సో వాళ్ళది 1 డే ప్యాకేజ్ అనమాట. అరకులోని లోకల్ సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్నీ కూడా చూపించేసి అక్కడ కార్లన్నీ కూడా ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర పార్క్ చేస్తారండి. ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర అన్ని లైన్లో ఉన్నాయి. మీకు ఆల్రెడీ వీడియోలో చూసారు కదా. సో అట్లాంటి కార్లన్నీ కాంప్లెక్స్ దగ్గర ఉంటాయి. మనం వెళ్ళి బస్ టైమింగ్స్ అయిపోయిన తర్వాత కూడా మనం వైజాగ్ హ్యాపీగా రిటర్న్ అవ్వచ్చు. అక్కడ కార్లు వెయిటింగ్లో ఉంటే ఆ కార్ దగ్గర మనం వెళ్ళి మాట్లాడుకొని రిటర్న్ హ్యాపీగా వైజాగ్ వచ్చేయచ్చండి. బస్సులు లేవని ఎవరు ఇబ్బంది పడక్కర్లేదు. చూస్తున్నారు కదా ఇక్కడ లొకేషన్ అంతా కూడా. మేము ఆల్రెడీ కార్లోని రిటర్న్ అవుతున్నాము. మళ్ళీ గాలికొండ వ్యూ పాయింట్ అనంతగిరి నుంచే మేము వస్తున్నామండి రిటర్న్. మార్నింగ్ అంతా ఇదే ప్లేస్లోని బ్యాంబో చికెన్ అలాగే కబాబ్స్ అవన్నీ కూడా ఇక్కడ అమ్ముతారు కదండి. గాలికొండ వ్యూ పాయింట్ మీద, అలాగే అనంతగిరి కాఫీ తోటల మీద, ఇంకా సుంకరిమెట్ట చర్చ్, ఇవన్నీ మన వీడియోస్ చేయడం జరిగింది. సో డిస్క్రిప్షన్లో లింకులు ఇస్తాము. ఇంకెవరైనా చూడకపోయినట్లయితే తప్పకుండా ఆ వీడియోస్ కూడా చూడండి. మనం ఏ ప్లేసెస్ అయితే మార్నింగ్ తిరిగామో మళ్ళీ అదే ప్లేస్లు బ్యాక్కి రిటర్న్ అవుతున్నామండి వైజాగ్. నైట్ టైం కూడా ఈ రోడ్ జర్నీ చాలా బాగుంటుందండి. లైటింగ్తో మీకు వీడియో చూపిస్తున్నాం చూడండి. 4K రికార్డింగ్లో చాలా క్లారిటీగా ఉంది. ఘాట్ రోడ్ అంతా కూడా చక్కగా చూడండి. ఇంకా కార్ కాస్ట్ అంటారా, అక్కడ మనం బార్గెనింగ్ కూడా చేసుకోవచ్చు. వాళ్ళు చెప్తారు 2000 అలా కూడా చెప్తారండి. కానీ మనం అంత అమౌంట్ ఇవ్వక్కర్లేదు. మనం వెళ్ళిన పర్సన్స్ బట్టి 2, 3, 4 అనేది ఉంటుంది కదా. సో దాన్ని బట్టి కాస్ట్ అనేది మాట్లాడుకోవచ్చు. ఎప్పుడైనా ఒక 1000 లోపల కూడా 800 ఆ రేంజ్లో కూడా వస్తారండి. ఏదైనా మనం బార్గెనింగ్ చేసే విధానంలో ఉంటుంది. మేమైతే దాదాపుగా ఒక 900-1000 రూపీస్లోని వచ్చేసాము వైజాగ్. డ్రైవరు ఇంకా నేను ఇంకా కిషోర్ గారు వచ్చామండి. అదే షేరింగ్ మీద వచ్చినట్లయితే ఇంకా తగ్గుతుంది. అంటే ఎంతమంది పర్సన్స్ అయితే దాన్ని బట్టి అమౌంట్ తగ్గుతుంది అనమాట. 500-600 కూడా పర్ పర్సన్ పడుతుందండి ఏదైనా మనం బార్గెనింగ్ చేసిన విధానాన్ని బట్టే. సో తప్పకుండా ఎవరైనా ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. ఎవరికైనా ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నాము మేమైతే మాత్రం. గైస్, మీకు విషయం చెప్పనా, మీకు ఒక దెయ్యం స్టోరీ చెప్పబోతున్నాను ఇప్పుడు నేను. అదేంటంటే మాకు కూడా డ్రైవర్ చెప్పాడు. ఈ వేలో డ్రైవర్ రెగ్యులర్గా తిరుగుతుంటాడు కదా. సో ఆ డ్రైవర్ చెప్పిన మాట అన్నమాట. ఇక్కడ ఈ ప్లేస్లో అటండి మీకు చూస్తున్నా కదా, ఈ కర్వ్లోని ఇక్కడ రెగ్యులర్గా ఒక దెయ్యం కూర్చుంటుందట. కార్ డ్రైవర్స్ అంటే నైట్ టైం కూడా జర్నీ చేస్తుంటారు కదా. సో ఆ టైంలో 1 గంట 12 దాటిన సమయంలో 1 గంట 2 గంటల సమయంలో జర్నీ చేస్తుండగా 2-3 సార్లు ఆ దెయ్యం అతన్ని అటాక్ చేసిందటండి. ఒక్కసారి అయితే బండి మీద వచ్చాడట, 2 సార్లు కారులో అటాక్ చేసిందట. రెగ్యులర్గా ఒక దెయ్యం కూర్చుంటుందట. మీలో ఎవరైనా ఆ ఎక్స్పీరియన్స్, మీరు కూడా ఆ దెయ్యం ఎక్స్పీరియన్స్ చేశారా? ఒకసారి అయితే బండి మీద వెళ్తుండగా అతన్ని అటాక్ చేసేసిందట. ఆ దెయ్యం చాలా ఇబ్బంది పెట్టేసిందని. అది కూడా ఆడదెయ్యం అట. తెల్ల చీర కట్టుకొని అదే ప్లేస్లో కూర్చొని 2-3 సార్లు ఇతన్ని ఇబ్బంది పెట్టిందట. ఆ వేలో నైట్ టైం అలా ట్రావెలింగ్ చేసిన వాళ్ళని చాలామందిని ఇబ్బంది పెట్టిందటండి ఆ దెయ్యం. చాలామంది ఇతనితో చెప్పారట ఆ ప్లేస్లో మేము కూడా సఫర్ అయ్యామని. అప్పుడు ఈయన కూడా అలాగే షేర్ చేసుకుంటారట. నేను కూడా చాలా ఇబ్బంది పడ్డాను, భయపెడుతూ ఉంటుంది, అటాక్ చేస్తూ ఉంటుంది అని మాకు కూడా ఈ డ్రైవర్ చెప్పారనమాట. ఇదండి దెయ్యం స్టోరీ. డ్రైవర్ మాతో చెప్పినది నేను మీతో వీడియోలో షేర్ చేసుకున్నాను. ఇంకా మన వీడియోలోకి వచ్చేద్దాము. డముకు చూస్తున్నారు కదా, చాలామందికి తెలిసే ఉన్న చూస్తే బాగుంటుందా? మనం ఎంత అయితే అంతగా
డమకు. ఇది కూడా అరకులో వన్ ఆఫ్ ద బెస్ట్ వ్యూ పాయింట్ అట ఈ డమకు అన్న ప్లేస్ కూడా అటండి. మనం ఇంకా కిందకి ఘాట్ రోడ్లో దిగుతుండగా చాలా రిసార్ట్స్ ఉన్నాయి. ఏపీ టూరిజం వాళ్ళ రిసార్ట్ ఉంది, ఇంకా చాలా హట్స్ కూడా ఉన్నాయి. అక్కడ క్యాంప్ ఫైరింగ్ అవుతుంది, చాలా లైట్స్తో. ఇప్పట్లో అరకు టూరిజం చాలా పెరిగింది కాబట్టి ఆ నైట్ స్టేయింగ్స్ అయితే ఇప్పట్లో ఎక్కువ ఇష్టపడుతున్నారు కాబట్టి మేము దిగుతుండగా చాలా చూసాం అనమాట. మంచి మంచి లైట్లతో డెకరేట్ చేసి క్యాంప్ ఫైర్లతో ఉన్నాయి, అలాగే రిసార్ట్స్తో ఉన్నాయి. ఎవరైనా రూమ్స్ బుక్ చేసుకోవాలంటే చక్కగా చేసుకోవచ్చు. హట్స్ అయితే కాస్ట్ 400, 450, 500 లోపు ఉంటున్నాయండి. కాస్ట్ కూడా చాలా బాగానే ఉంది. అక్కడున్న విధానం బట్టి దాని కాస్ట్ అనేది ఉంటుంది. నైట్ టైం కూడా కొన్ని హట్స్ దగ్గర బ్యాంబో చికెన్ కూడా దొరుకుతుంది. నేను చూసాను ఆల్రెడీ. చూస్తుండగానే మేము ఎస్కాట్ వచ్చేసాము. అయితే మనం ఎంచుకునే హట్స్ని బట్టి వాటి కాస్ట్ అనేది ఉంటుంది. ఏదేమైనా స్టార్టింగ్ ప్రైస్ అయితే 400 నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడ ఉన్న ఫెసిలిటీస్ని బట్టి అక్కడున్న రేటు అనేది ఫిక్స్ చేస్తున్నారండి. బాగానే ఉంది, కాస్ట్ అయితే బాగానే ఉంది. మనం ఎంచుకున్న విధానాన్ని బట్టి అక్కడ హట్స్ అనేది దొరుకుతుంది అనమాట. మేమైతే చూస్తుండగానే వైజాగ్లోకి ఎంటర్ అయిపోయాము, ఎస్కోట దాటేస్తున్నాము కూడా. ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుందని చేశామండి. సో మా కష్టాన్ని గుర్తించి లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. అలాగే మన వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ వీడియోస్ కూడా ఉన్నాయి మన ఛానల్లో. సో తప్పకుండా కొత్తగా ఎవరైనా చూసినట్లయితే ఒక్కసారి మన ఛానల్ని విజిట్ చేయండి. అందులో ఏ వీడియోస్ ఉన్నాయి, కంటెంట్ ఎలా ఉందో చూసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క వీడియో కూడా ఒక్కొక్క వీడియో ఒక్కొక్క రకంగా ఉంటుందండి. చాలా హెల్త్ టిప్స్ చెప్తాము, హెల్త్ రిలేటెడ్గా ఉన్నవి చెప్తుంటాము, టిప్స్ చెప్తుంటాము. ఈవెన్ కుకింగ్ వీడియోస్లో కూడా కొత్త కొత్త వెరైటీగా ఎలా చేసుకోవచ్చు అనేది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ చేసాము. ఇంకా ట్రావెలింగ్ వీడియోస్ వరకు వచ్చినట్లయితే ట్రావెలింగ్ అనేది అంత ఈజీ కాదండి. మేమే కాదు, ఎవరు చేసినా కూడా ట్రావెలింగ్ వీడియోస్ అనేది చాలా కష్టమైనది. సో ఆ కష్టాన్ని గుర్తించండి. మా ఛానల్ అని కాదు, ఏ ఛానల్ అయినా. సో కొత్తగా చూసినట్లయితే ఎవరైనా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. NAD వచ్చేసామండి, కొత్తగా తయారైన ఫ్లైఓవర్ అనమాట. అరకు నుంచి వైజాగ్ జర్నీ ఇదండి, మీకు చూపించాము ఎలా రావాలి. లేట్ నైట్ అయిపోయినట్లయితే వైజాగ్ ఎలా రావాలన్నది ఈ వీడియోలో చూపించాము. తప్పకుండా చాలామందికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చింది, ఇన్ఫర్మేషన్ ఉంది అనుకున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల అనేక మందికి వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.